నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలవరం నుంచి చేపడుతున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ఆల్ పార్టీ పార్లమెంటు సభ్యులకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష ఎంపీలను, అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతో పాటుగా స్వయంగా ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రదర్శన చర్చించనున్నట్లు, అందులో పాల్గొని అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు ప్రతిపాదనలను భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖలు, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు ఏపీ ఇప్పటికే సమర్పించిందని తెలిపారు. ప్రాథమిక అధ్యయనంలో ఈ ప్రాజెక్టు 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని, ఊహించిన విధంగా ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటూ, తాను ఇప్పటికే కేంద్ర ఆర్థిక జలశక్తి మంత్రులకు, భారత ప్రభుత్వానికి లేఖలు రాశానని వివరించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మా అభ్యంతరాలను తెలియజేశామని తెలిపారు. ప్రస్తుతం జలశక్తి మంత్రిత్వ శాఖ సిడబ్ల్యూసి సమీక్షలో ఉన్న గోదావరి బనకచెర్ల పథకం ప్రీ ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని సైతం కోరినట్లు మంత్రి తన లేఖలో వెల్లడించారు. ఆయా అంశాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యలు తీసుకోవడానికి బుధవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సచివాలయంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో జరిగే సమావేశంలో పార్లమెంటు సభ్యులందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని, కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డిలను గౌరవ అతిథులుగా ఆహ్వానిస్తున్నామని, వారి విలువైన సూచనలను కోరుతున్నామని తెలిపారు.